3 days 4 nights క్రాబీలో అయిపోయిన తర్వాత 4th డే రోజు మేము క్రాబీ నుంచి ఫుకెట్కి వెళ్తున్నాము బై ఫెరీ. సో ఈ ఫెరీ బోట్లో అంటే క్రూజ్ లాగా అనమాట. సో మనం బై రోడ్ కూడా వెళ్ళొచ్చు, కానీ మేము ఇది లీజర్గా ఉంటుంది అని చెప్పేసి రిలాక్స్గా వెళ్దామని ఫుకెట్కి అయితే మేము బై ఫెరీ వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ 2.5 hours అలా పట్టింది, చాలా లీజర్గా. 650 బాట్స్ థాయ్ బాట్స్ అడల్ట్స్కి టికెట్, చిన్నపిల్లలకి అయితే 450 థాయ్ బాట్స్ అనమాట. సో ఇంకా ప్యాక్డ్ ఫుడ్సే మాకు, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ నాకు మా పాపకి అన్నీ ప్యాక్డ్ ఫుడ్సే. ఇంకా అది డోరా కేక్స్ అని ప్యాన్ కేక్స్ అని అలా తింటుంది. నేనైతే ప్యాక్డ్ ఫుడ్స్ కూడా చాలా లిమిటెడ్, మ్యాంగోస్ లేస్ చిప్స్ ప్యాకెట్తోనే నేను బతికేసాను. డిన్నర్స్ మాత్రమే కొంచెం చేస్తున్నాం అనమాట. సో ఆఫ్టర్ 2.5 hours తర్వాత ఇలా హార్బర్కి వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళే మనం ఏదైతే మనం ఫెరీ బుక్ చేసుకుంటామో వాళ్ళే మనకి ఏ హోటల్ అయితే ఆ హోటల్ వరకు డ్రాప్ కూడా చేస్తారు. ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ద టికెట్, మనం తీసుకున్న టికెటే. సో ఫుకెట్ వచ్చేసి కంప్లీట్లీ ఒక సిటీ టౌన్. క్రాబీ ఏమో కొంచెం ఐలాండ్ రిమోట్ ఏరియా లాగా అనిపిస్తుంది, కానీ ఫుకెట్ అయితే ప్రాపర్ టౌన్ అనమాట. నాకైతే గోవాలో బాగా అండ్ కలంగుట్ ఆ వైబ్స్ కనిపించాయి ఫుకెట్ మొత్తం. సో చాలా క్రౌడ్ అండ్ రెసిడెన్షియల్స్ ఉన్న ఏరియా. అండ్ మా రిసార్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేను ఈసారి ఇటినరీ ట్రావెల్ ఎందులో కూడా నేను నా ఇన్వాల్వ్మెంట్ లేదు, మొత్తం మా హస్బెండే ప్లాన్ చేశారు. ఫస్ట్ టైం కంప్లీట్గా ఆయనే ప్లాన్ చేశారు. నాకైతే రిసార్ట్స్ స్టే ఇటినరీ అంతా బాగా నచ్చేసాయి. మేము ఈసారి ఏ ప్యాకేజ్ కాదు, సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో మాకు బీచ్ రిసార్ట్ తీసుకున్నాం అనమాట. సో రిసార్ట్ ముందరే బీచ్ ఉంది, ఇది కూడా చాలా హ్యాపెనింగ్ బీచ్, ఎగ్జాక్ట్లీ బాగా బీచ్ అనమాట. సో దీని పేరు పటాంగ్ బీచ్. పటాంగ్ బీచ్ చాలా హ్యాపెనింగ్ బీచ్ ఇన్ ఫుకెట్. సో మా పాప చాలా బాగా ఆడుకుంది బీచ్లో అంతా. సో మేము యాక్చువల్గా సన్సెట్ చూద్దామని వచ్చాము, కానీ చెప్పాను కదా ఆల్మోస్ట్ రెయిన్స్, మాకు ఆల్మోస్ట్ 3 to 4 days రెయిన్సే ఉన్నాయి. సో యా సన్సెట్ చూడలేదు, బట్ వీ ఎంజాయ్డ్. అండ్ దిస్ ఈస్ 4th day. బాయ్ బాయ్.